ఫోన్ రొటేట్ చేయండి. తిను నా ఆఫీస్ ఫ్రెండ్. అయితే తినేమో స్ నార్త్ ఇండియా నుంచి, నేనేమో సౌత్ ఇండియా నుంచి. మేమిద్దరం ఎట్లా ఫ్రెండ్స్ అయ్యామంటే, మేమిద్దరం సేమ్ వర్క్ వర్క్ చేసేది సేమ్ కంపెనీలో. అయితే తిను నా కోసం ఇక్కడ బర్త్‌డే గిఫ్ట్ తీసుకొచ్చింది. ఇప్పుడెందుకు ఇస్తుందంటే, నా బర్త్‌డే అని చెప్పేసి నేను ఆఫీస్‌లో ఆఫీస్ డే ఎళ్ళా. ఏం రెడీ అయ్యాలా నార్మల్‌గానే ఎళ్ళా. రోజు ఆఫీస్‌కి ఎట్లయితే ఎళ్తానో అట్లే ఎళ్ళా. అయితే నేనింక అందరికీ ఆ బర్త్‌డే రోజు థాంక్ యూ ఫర్ ఆల్ విషింగ్ మీ అని చెప్పేసి నేను బర్త్‌డే స్టేటస్ పెట్టిన తర్వాత అందరూ చూసి బర్త్‌డేనా అని అడిగినారు. అవును ఈరోజు బర్త్‌డే అని చెప్పా. సరేనా అదయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఆ అమ్మాయి నన్ను అడిగింది బర్త్‌డేనా అని చెప్పేసి. అవును అని చెప్పా. తర్వాత ఉండి నేను నీకోసం బర్త్‌డే గిఫ్ట్ తీసుకొచ్చా. అట్‌లీస్ట్ నీ బర్త్‌డేకి ఇద్దాం అని చెప్పేసి. కానీ నువ్వు బర్త్‌డే కూడా చెప్పలేదు అన్నది. చెప్పలేదు అని చెప్పేసి చెప్పా. తను సరే బర్త్‌డే గిఫ్ట్ అయితే అయిపోయినా కూడా నేను ఇస్తా అని చెప్పేసి నాకు గిఫ్ట్ తీసుకొచ్చింది. ఈ గిఫ్ట్ తీసుకురావడానికి నాకెందుకు ఇంత స్పెషల్ అనిపించిందంటే, మేమిద్దరం ఒకసారి టెంపుల్‌కెళ్ళాం. ఆ టెంపుల్‌లో ఎందుకు దేవుడిని ఇంత గట్టిగా నమ్ముతావు అంటే నేను చెప్పా. నా రియల్ లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్ చెప్పా. దానికి ఆ పిల్ల దాన్ని గుర్తుపెట్టుకొని తను హంపి ఎళ్ళినప్పుడు నా కోసం ఆంజనేయ స్వామి బొమ్మను తీసుకొచ్చింది. ఎందుకు నాకు గిఫ్ట్ తీసుకొచ్చినందుకు అంత హ్యాపీ లేదు. కాకపోతే నేను చెప్పింది గుర్తుపెట్టుకొని నా కోసమని అక్కడికెళ్ళి ఆ బొమ్మను చూసినప్పుడు నాకు తీసుకోవాలి, ఇది ఇస్తే బావుంటదని చెప్పేసి తను అనుకుంది గదా! ఆ థాట్‌కి నాకు చాలా మంచిగా అనిపించిందనమాట. అందుకే ఇది గిఫ్ట్స్ గురించి కాదు. కాకపోతే ఆ పిల్ల నా గురించి థింక్ చేసి నేను చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకొని నా కోసం అక్కడి నుంచి నా బర్త్‌డేకి ఇద్దామని చెప్పేసి తన దగ్గర ఉంచుకుంది. నాకందుకే ఇది మంచిగా అనిపించింది. మీతో షేర్ చేస్తున్నా.